హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 128వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 240. ఈ కింది వాటిలో రైబోఫ్లావిన్ లోపం వల్ల కలుగు వ్యాధి లక్షణాలు ఏమిటి? ఆన్సర్ 4 పైవన్నీ. పెదవులు ఎర్రబడుట, నోటి మూలల పగులుట, శుక్లపటములను మడతలు పడుట, నాలుక వాపు, మతిమరుపు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 241. పెలగ్రా వ్యాధి లక్షణము. ఆన్సర్ 1 విరోచనములు, చర్మ వ్యాధి, మనోవైకల్యము. క్వశ్చన్ నంబర్ 242. B3 విటమిన్ రసాయనిక నామము. ఆన్సర్ 3 నికోటినిక్ ఆమ్లము, నియాసిన్ ఆమ్లము 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 243. B2 విటమిన్ లోపం వలన ఏ వ్యాధి వచ్చును? ఆన్సర్ 1 పెలగ్రా. క్వశ్చన్ నంబర్ 244. పెలగ్రా వ్యాధి లక్షణాలు ఏమిటి? ఆన్సర్ 4 పైవన్నీ. తల, పాదములు మరియు మెడపై చర్మ వ్యాధి, విరోచనములు, మనోవాక్యులము, డిమోన్సియా. క్వశ్చన్ నంబర్ 245. విటమిన్ B6కి మరొక పేరు యాంటీగ్లాసైటిస్. క్వశ్చన్ నంబర్ 246. విటమిన్ B6 రసాయనిక నామము. ఆన్సర్ 2 పైరిడాక్సిన్. క్వశ్చన్ నంబర్ 248. బీరులోను కళ్ళులోను ఉండు విటమిన్ ఏది? ఆన్సర్ 2B. క్వశ్చన్ నంబర్ 249. బెరిబెరి వ్యాధి చికిత్సలో భాగంగా వారమునకు ఎన్ని మిల్లీగ్రాములు థయామిన్ ఇవ్వాలి? ఆన్సర్ 2 25 mg. క్వశ్చన్ నంబర్ 250. ఈ క్రింది పదార్థములో థయామిన్ అధికము గల పదార్థం. ఆన్సర్ 1 ఎండిన ఈస్టు. క్వశ్చన్ నంబర్ 252. 60 mg ట్రిప్టోఫాన్ ఎన్ని mgల నియాసిన్లను ఇచ్చును? ఆన్సర్ 1 క్వశ్చన్ నంబర్ 253. క్వశ్చన్ నంబర్ 253. పాదాల మంట ఈ క్రింది పోషక లోపం వలన కలుగును? ఆన్సర్ 3 ప్యాంటోథెనిక్ ఆమ్లము. 254. అప్లైడ్ న్యూట్రిషన్ కార్యక్రమము ఏ సంవత్సరమున ప్రారంభించబడినది? ఆన్సర్ 3 1963. క్వశ్చన్ నంబర్ 255. సప్లిమెంటరీ న్యూట్రిషన్ కార్యక్రమము ఏ సంవత్సరమున ప్రారంభించబడినది? ఆన్సర్ 1 1960. క్వశ్చన్ నంబర్ 256. ICDS కార్యక్రమము ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2 1976. నంబర్ 257. బాల్బడి పోషకాహార కార్యక్రమము ఏ సంవత్సరమున ప్రారంభించారు? ఆన్సర్ 1 1970. క్వశ్చన్ నంబర్ 258. మధ్యాహ్నం భోజనం పథకం ఏ సంవత్సరం నుండి అమల్లో ఉంది? ఆన్సర్ 1 1961. క్వశ్చన్ నంబర్ 259. ఆహారం మరియు వ్యవసాయ సంస్థ FAO ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2 1945. క్వశ్చన్ నంబర్ 260. FAO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ 1 రోమ్. 261. ఆహార పదార్థాల కల్తీ నిరోధక చట్టం భారత ప్రభుత్వంచే ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ 1 1954. క్వశ్చన్ నంబర్ 262. ఈ క్రింది వాటిలో క్రొవ్వులో కరిగే విటమిన్
ఆన్సర్ 2 ఏ. క్వశ్చన్ నంబర్ 263. ఈ క్రింది విటమిన్ కణజాలంలో ఆక్సీకరణ చర్యలో ప్రధాన పాత్ర పోషించున్నది. ఆన్సర్ 2 సి. క్వశ్చన్ నంబర్ 264. అధికంగా విటమిన్ ఏను వాడుట వలన కలుగు పరిణామం. ఆన్సర్ 1 హైపర్ విటమినోసిస్ ఏ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.